ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, దేశం కోసం దానం, కాంగ్రెస్ విరాళాల సేకరణ, డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం, కనిష్టంగా 138 చొప్పున స్వీకరించాలని నిర్ణయం, 20 కోట్ల శునకం, హైదరాబాద్లో సందడి చేసిన హైడర్, డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి, అయోధ్యకు 1000 రైళ్లు, దేశం నలుమూల నుంచి నడిపేందుకు ప్రణాళికలు, జనవరి 19 నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు, యాత్రికులకు 24 గంటలు ఐఆర్సీటీసీ కేటరింగ్ సేవలు, 22న భక్తులు అయోధ్యకు రావద్దు, రామమందిర ట్రస్ట్. 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే, కరువు, ఆకలి చావులు, వలసలే కనిపించాయి, గవర్నర్ ప్రసంగం, అసత్యాలు, తప్పుల తడక, కరెంటు అప్పులే చెప్పారు కానీ ఆస్తులు చెప్పలే అని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు. సభలోనూ ఉండరు, ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు, వ్యవసాయం, విద్యుత్పై చెప్పేవన్నీ అబద్ధాలే, డ్రగ్స్ కేసులో ఎంతటి వారైనా బొక్కలో వేస్తాం, వచ్చే 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం, కేసీఆర్ ధర్నా చౌక్లో అమరణ దీక్ష చేసుకోవచ్చు, సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు, 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు, కేసీఆర్కు పదవులు ఇచ్చింది కాంగ్రెస్, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ, అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం, రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తాం, చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించేందుకు చర్యలు, మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం, శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.